లేకపోతే ఇంట్లో మన అమ్మ కూడా చేస్తుంది. ఒక్కోసారి ఉప్పు ఎక్కువ అవుతుంది, కారం తక్కువ అవుతుంది, ఎక్కువ అయితే రకరకాలు ఉంటాయి. మన ఇంట్లో మనుషులు ఎట్లా చూస్తామో అట్లనే చూడాలి వీళ్ళని. అర్థమైందా? అర్థమైందా? గుర్తుపెట్టుకోవాలి. రేపు మీరు పెద్ద ఉద్యోగాలు చేస్తే ఇగో ఫలానా ఏం పేరమ్మా రోజారాని బాగా చేస్తుండే అబ్బా మాకు ఎంత సర్వీస్ చేస్తుందని గుర్తుకు రావాలి. మీరు కూడా అమ్మ పిల్లలు ప్రేమగా మన పిల్లల్లాగా చూసుకోవాలి. నాకు ఇంకా మా హాస్టల్లో ఫుడ్ పెట్టిన వాళ్ళు వంటలంతా మాకు గుర్తే. అంటే అటువంటి బంధం ఇది. ఎందుకంటే ఇది ఒక కుటుంబం అనుకోవాలి. మనం మంచి అవకాశం ప్రభుత్వం మీకు ఇచ్చింది. కొన్ని వేల మంది లక్షల మందికి అడ్మిషన్స్ దొరకవు హాస్టళ్ళల్లో. వసతులు లేక, చదువుకోలేక అట్టనే కులవృత్తులు చేసుకొని అట్టనే ఊళ్ళలో ఉండిపోతూ ఉన్నారు చాలామంది. మీరు అదృష్టవంతులు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించాలని కోరిక పుట్టింది, మీకు కూడా చదువుకోవాలని కోరిక పుట్టింది. ప్రభుత్వం కూడా మీకు వీలైనన్ని వసతులు కల్పిస్తూ ఉంది. ఇంతమంది కలిసి మీరు చదువుకోవాలని చెప్పి మీకు సేవలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని, తల్లిదండ్రులు ఇచ్చిన అవకాశాన్ని, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు మీకు జీవితంలో నిలబడగలుగుతారు. ఈ 3 ఏళ్ళు టైంపాస్ చేసి వాళ్ళతోటి వీళ్ళతోటి మీట్లాడుకొని వాళ్ళని తింటి వీళ్ళని తింటే లాస్ట్కి ఏమవుతుంది? ఇక్కడ ఉన్నంత వరకే మీరు సేఫ్. ఇది మీ ప్రపంచం. ఇక్కడ నుంచి బయటికి పోయినాక మీ గురించి ఎవరు ఆలోచించేటోళ్ళు కూడా ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు మనం దురుసుగా ఉండొద్దు, అహంకారపూరితంగా ఉండొద్దు, స్టాఫ్ పట్ల దురుసు ప్రవర్తన చేయొద్దు, వాళ్ళని ఏం తిట్టొద్దు. చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉన్నా పెద్ద హృదయంతో ఇంట్లో ఎట్లయితే మనం పట్టించుకోమో అట్లనే ఇక్కడ కూడా మీరు మీ ప్రవర్తన ఉంటే ఖచ్చితంగా మీరు మీ లక్ష్యంలో సఫలీకృతం అవుతారు. ఇది సెపరేట్గా నాకు ఇవ్వండి అవి. ఓకే, నేను ఏమంటున్నాను అంటే నేను డీడీని పిలిపిస్తా. ఈ సమస్యలు ఏమైనా పిలిచి కూర్చొని ఆయన ముందే చెప్తాం. ఉన్నాయా? ఉంటే చేసేయండి. మరి కూరగాయలకి ఇప్పుడు ఎట్లా సప్లయర్సే ఇస్తారా? మీకు ఓకే 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 ఏమవుతారు కదా? ఓకే, ఎక్స్ట్రా స్టాఫ్ అవును. మరి చెప్పిండ్రా మరి పైన? ఎంతమంది ఉండాలి యాక్చువల్ లెక్క? 100కు 3 అంటే 12 మంది ఉండాలి. కానీ మన సమస్యలు మనం మాట్లాడుతున్నాం పిల్ల ముందు వదిలే. ఓకే, కానీ ఇంకా వాళ్ళకు ఇవన్నీ సమస్యలు అవసరం లేదు, అక్కర్లేదు కదా. మనం కూర్చొని మీరు నాగేర్ గ్రాండ్ క్యాంప్ ఆఫీస్కి ఏమేమి సమస్యలు ఉన్నాయి హాస్టల్ అన్నీ చూసి ఆ డీడీని పిలుస్తాం. లేదా ఇమీడియట్గా రివ్యూ పెట్టుకుందాం కలెక్టర్ తోటి. మనం కాన్స్టెంట్గా ఎంబడి పడుతూనే ఉండాలి. ఇప్పుడు ఇచ్చిన 10 రిప్రజెంటేషన్ అంటే ఎంబడి పడాలి, నా ఎంబడి పడుతూ ఉండాలి. నేను కలెక్టర్లు ఎంబడి, అధికారులు ఎంబడి పడతా, వీలైతే మంత్రులు ఎంబడి కూడా పడతాం. సరే అమ్మా? మీరు ఎవరన్నా మీ పట్ల దురుసుగా ప్రవర్తిస్తే వాటిని చెప్పండి. సరేనా? మంచిగా ఉంటారు కదా? సంతోషం. ఓకే. మేమంతా కూడా ఎప్పుడో ఒకప్పుడు స్కూల్స్లో చదువుకున్న వాళ్ళమే, కాలేజీలో చదువుకున్న వాళ్ళమే, హాస్టల్ చదువుకున్న వాళ్ళమే, బయటికి పోయి కూడా చదువుకున్న వాళ్ళమే. నేను కూడా మీలాగా ఎంబీఏ అనంతపూర్కి పోయాను. మీరేమో ఈ జిల్లా నుంచి వచ్చింది, నేను చాలా జిల్లాలు దాటి అనంతపూర్కి పోయాను ఎంబీఏ. తర్వాత కస్టమ్స్ ఆఫీసర్గా వస్తూ బాంబేకి పోయినాను. మనం ఈ డిగ్రీ పీజీలోనే మనం గట్టిగా చదువుకుంటే మనం నిలబడతాం. ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్లో ఉద్యోగాలు కావచ్చు. ఈ 4-5 సంవత్సరాలు మనం కష్టపడితే, ఈ 4-5 సంవత్సరాలు మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటే తర్వాత మనం జీవితంలో స్థిరపడతాం. ఇప్పుడు మనం అశ్రద్ధ చేస్తే ఇంకా జీవితంలో చాలా పోరాటం చేయాల్సి వస్తుంది. అందుకే
ఈ ఏజ్ 15-16 నుంచి 24 వరకు, 23-24 వరకు క్రూషియల్ మీ జీవితంలో ఏం చేయాలనుకున్నా, ఎట్లా కావాలనుకున్నా ఈ 5-6 సంవత్సరాలు, 3-4, ఒక 5 నుంచి 7 సంవత్సరాల మీ కష్టమే మీ జీవితాన్ని నిర్ధారిస్తుంది. వసతులు ఉన్నా లేకున్నా మన లక్ష్యం అంతా కూడా మన గోల్ వైపు ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంది. పుట్టిగానే ఏం కాదు, ఇవాళ రేపు కాంపిటీషన్, ప్రతిదానికి పోటీ ఉంటుంది. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ప్రణాళికాబద్ధంగా చదువుకుంటారో, ఒక ఆలోచనతోటి సిస్టమేటిక్గా ఉంటారో, డిసిప్లిన్ తోటి ఉంటారో వాళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీ అందరికీ గవర్నమెంట్లో ఉద్యోగం చేయాలనుకుంటారు ఎంతమంది? రాకుంటే ప్రైవేట్లో ఉద్యోగం చేయాలనుకుంటారు ఎంతమంది? ఏదైనా సరే మంచి ఉద్యోగం చేయాలనుకుంటారు ఎంతమంది? ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. వెరీ గుడ్. గవర్నమెంట్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 480. పోయినసారి కానిస్టేబుల్స్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? ఎంతమంది అపియర్ అయ్యారు? 30 మెంబర్స్లో ఎంతమంది అయ్యారు? 7 మెంబర్సే. మరి 30 మెంబర్స్కి రాలేదు కదా. ఇంకేదేంటో సెలెక్ట్ అయ్యిందా? ఎస్ఐ 12 మందిలో ఒక్కటి. ఇంకా ఇంకేముంది? 6. చూసిండ్రా? మన దగ్గరనే మీకు ఇంత మంచిగా ఉండి, వాతావరణం బాగుండి, టీచర్లు ఉన్నారు, వార్డెన్లు ఉన్నారు, గవర్నమెంట్ అన్ని రకాలుగా మిమ్మల్ని చూసుకుంటా ఉంది. ఇక్కడనే 30 మంది రాస్తే 5 మందికి, 6 మందికి ఇట్లా వస్తున్న జాబ్స్. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ అనేది 1%, 2% మొత్తం వచ్చేది. మిగతా అంతా కూడా మనం బయటి ప్రపంచంలో మన కాళ్ళ మీద మనం నిలబడడానికి ప్రైవేట్ సంస్థలు కావచ్చు, మనం సొంతంగా ఏమైనా చేసుకున్నా దీంతోటే ఉపాధి దొరుకుతుంది. దానికి మనం ఏం చేయాలి? మనం ఇప్పుడు చదువుకునేది కాకుండా ఎక్స్ట్రా స్కిల్స్ కూడా మనం నేర్చుకోవాలి. కంప్యూటర్లో నిష్ణాతులు కావాలి, లేకుంటే ఇంకేదైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ట్రేడ్లో కావాలి. అందుకే ప్రభుత్వాలు కూడా ఇప్పుడు చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్గా మీలాంటి పిల్లల కోసం తీసుకొస్తున్నాం. ఒక స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నాం. మన మహబూబ్నగర్ పట్టణంలో 5-6 ట్రైనింగ్ సెంటర్స్ నేను వచ్చినాక స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటికీ 3 అయినాయి, ఇంకా 4-5 అవుతాయి. యూత్ ఈరోజు ఎప్పుడు కూడా చదువుతో పాటు అడిషనల్ స్కిల్స్, మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టా లేకుంటే డిమాండ్ ఉన్న సబ్జెక్టా, స్కిల్ అది నేర్చుకోవాల్సిందే. లేకుంటే మనుగడ లేదు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు మేము ఉద్యోగాలు రాక కూర్చున్నాం సార్ అంటే నువ్వు ముసలోని అయిపోతావు. అప్పుడు వెళ్ళవా? ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం స్టేట్లో? మ్యాక్సిమం వస్తే 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల ఉద్యోగాలే ఉంటాయి ప్రభుత్వంలో. మరి రాసే పిల్లలు ఎంతమంది ఉంటారు? 30 లక్షల మంది ఉంటారు, 40 లక్షల మంది ఉంటారు, పెరుగుతూ ఉంటారు. కాబట్టి మీ ఆలోచనలు కూడా ప్రపంచంలో ఏమేమి జరుగుతూ ఉంది, మేము ఎట్లా ఉండాలి అనే దాని మీద ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తారు, కష్టపడతారు. దాంట్లో కొంతమందికి వస్తుంది, 5% మందికి వస్తుంది, మిగతా రాదు. మరి 95% మంది ఏం చేయాలనేది కూడా ఒక ఆలోచనతో ఉండాలి. ఇప్పుడు నేను కొన్ని రూమ్స్లో పోయి చూసిన, కొన్ని రూమ్స్ ఏమో చాలా క్లీన్గా ఉన్నాయి, కొన్ని రూమ్స్ ఏమో చాలా డర్టీగా ఉన్నాయి. అక్కడే తెలిసిపోతుంది శ్రద్ధ ఎవరికి ఉంది, శ్రద్ధ ఎవరికి లేదు. ఎవరైతే వాళ్ళ రూమ్స్ అన్నింటినీ క్లీన్ పెట్టుకొని ఉన్న కాడికి బట్టలు అన్నీ కూడా షెల్ఫ్లలో పెట్టుకొని ఒక డిసిప్లిన్ లైఫ్ తోటి ఉంటారో వాళ్ళకి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మన పరిసరాలను క్లీన్ చేసుకోవాలి, మన రూమ్స్ను కూడా క్లీన్ పెట్టుకోవాలి.